గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ చూడండి గైస్, చేపల తొట్టి ఎంత పెద్దదైతే ఇక్కడ సెటప్ చేసేసారు. ఇది నేను కూడా ఫస్ట్ టైమే చూస్తున్నాను గైస్, ఎందుకంటే మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉంది. ఈ రీసెంట్గానే తెచ్చారు. ఈ రెండు అయితే మా చిన్నప్పటి నుంచి మా ఇంట్లోనే పుట్టినాయి, మా ఇంట్లోనే పెరిగినాయి గైస్. ఆ తర్వాత ఇంకా జీబ్రా ఫించెస్, ఇవన్నీ బెటర్ ఫిషెస్ గైస్. ఫీమేల్స్ అన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ వెనక అన్నీ ఒకే దాంట్లో వేసేయచ్చు గైస్. బెటర్ ఫిషెస్ ఫీమేల్స్ అంతవరకు. మేల్స్ అయితే ఇండివిజువల్గా వాటికి సపరేట్ చేసి పెట్టాలి. ఇవన్నీ చూడండి గైస్, ఇవన్నీ బ్రీడింగ్ కోసమని సపరేట్ చేసే పెట్టారు. ఇది ఫీమేలే, ఇది ఫీమేలే గైస్. ఇవి కూడా ఇవన్నీ కూడా ఫీమేల్సే గైస్, కాకపోతే ఇవి సైడ్ చేసి పెడితే బబుల్స్ వదులుతాయి గైస్ ఆ బ్రీడింగ్ కోసం. ఇది ఎంత బాగుందో చూడండి గైస్. అన్నిటికంటే ఇదే నాకు చాలా బాగా నచ్చేసింది. ఆ తర్వాత ఇక్కడ ఒక మెయిల్ ఉంది గైస్, ఇది ఆరెంజ్ వైట్ కలర్లో ఫీమేలే గైస్. ఇది కూడా అన్ని కలర్స్లో ఫీమేల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి గైస్. మేల్స్ని ఆ మల్టీ కలర్స్లో తీసుకున్నారు కొన్ని. ఇవి చూడండి ఎంత బాగుందో చూడండి గైస్ సెటప్ అయితే. ఇటు బ్రీడింగ్ ప్రాసెస్ గురించి చెప్పాలంటే చాలా టైం పట్టింది గైస్. వేరే వీడియోలో ఎప్పుడైనా షూట్ చేసి చెప్పేస్తాను. అట్లాగే చూడండి ఇటు సైడ్న ఇవి పెట్టేశారు. ఇవి బాదం ఆకు వేయాలి గైస్. వేసి అవి గుడ్లు పెట్టిన తర్వాత ఈ రెండింటిని దీంట్లో పెట్టిన తర్వాత ఈ గుడ్లు పెడతాయి గైస్. ఆ తర్వాత తీసేసి నార్మల్ వాటిలో వేసేయాలి. ఈ రెండు కూడా అవే గైస్. ఇవి సెట్ చేయడానికి ఇవి ఈ ప్రాసెస్ అంతా ఎప్పుడైనా ఒకసారి చెప్పేస్తాను గైస్. ఈరోజు మా ఇంట్లో ఎన్ని పెట్స్ ఉన్నాయి ఏందనేది మొత్తం క్లియర్గా ఒక వీడియోలో చూపిస్తున్నాను గైస్. ఇది కూడా గప్పీస్ యొక్క ఫుడ్ తయారు చేయడానికి వాటి యొక్క ఈ దోమల పిల్లలు అట్లాంటివన్నీ ఉంటాయి కదా, వాటిని చాలా బాగా తింటాయి గైస్. వీటిని గప్పీస్ అంటారు. ఈ ఆల్రెడీ ఇంతకుముందు చాలాసార్లు చూపించాను గైస్. ఈ చేపల యొక్క ఇంట్రెస్ట్ మాత్రం మా అన్నయ్యకే ఉంది. మొత్తం అన్నయ్య తెస్తారు, అన్నయ్య చూసుకుంటారు. వీటిని చాలా టైం దీని మీద స్పెండ్ చేస్తూ ఉంటారు గైస్. బయటికి వెళ్ళి వీటికి ఫుడ్ కానీ ఆక్సిజన్ ప్లాంట్స్ కానీ ఇవన్నీ కేరళ నుంచే తెప్పించుకుంటారు గైస్. ఇవన్నీ పెంచడానికి అక్కడ మనం ఇన్స్టాగ్రామ్లో బుక్ చేసుకుంటే ఇవన్నీ మనకి డైరెక్ట్గా వచ్చేస్తాయి గైస్. ఫుడ్ కానీ ఏదైనా కానీ. ఇదైతే ఫుడ్ గైస్ ఆ గప్పీస్కి, అలాగే బెట్టా ఫిషెస్కి. ఆ బెట్టా ఫిషెస్ బ్రీడింగ్ చేయడం చాలా కష్టం గైస్. అవన్నీ చేపిస్తూనే ఉంటారు ఇంట్లోనే. అలాగే మా పిల్లిని చూడండి గాయస్, ఇంతకుముందు ఆల్రెడీ చూపించాను కదా. ఇప్పుడైతే ఫ్రెష్గా స్నానం చేసి ఇంకా ఆరలేదు గాయస్, అలాగే పడుకుంది. ఇదంతా వెళ్ళిపోయింది గాయస్. ఆరిన తర్వాతే బాగా సూపర్గా కనిపించింది. చూడండి డిస్టర్బ్ చేస్తున్నా అసలు లేవట్లేదు గాయస్. ఒళ్ళు విరుచుకుంటా కూర్చుంది. ఆ తర్వాత మీకు తెలిసిందే కదా గాయస్, ఇది నేను ఆల్రెడీ ఇక్కడ షిఫ్ట్ చేశాను. ఇది మా టెర్రస్ పైన అయితే డైరెక్ట్గా ఇవన్నీ బర్డ్స్ ఉన్నాయి కదా, మీకు ఆల్రెడీ నేను చూపించాను. ఆ తర్వాత ఫస్ట్ ఫ్లోర్లో ఆ చేపలు అవన్నీ ఉన్నాయి గాయస్. ఆ తర్వాత గ్రౌండ్ ఫ్లోర్లో ఇవి ఇట్లాగే ఇది ఉంది గాయస్. చిన్న చిన్న కోడిపిల్లలు, ఇంతకుముందు కోళ్ళు కూడా ఉంటాయి గాయస్, కానీ ఇప్పుడు తీసేసాం. ఇది అయితే చూడండి గాయస్, ఇలా కట్టేయాల్సి వస్తుంది దీన్ని. ఎందుకంటే దీని లవర్స్ చాలామంది ఉన్నారు గాయస్. బయటికి వెళ్ళిన తర్వాత ఇది కొన్ని రోజులు వెళ్తూ ఉండిద్ది, వస్తూ ఉండేది, తర్వాత వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది గాయస్. అలాగే అందుకనే దీన్ని ఇలాగే కట్టేసి ఉంచాము. అట్లాగే చాలా మగపిల్లలు కూడా ఉన్నాయి గాయస్, అటాక్ చేస్తూ ఉంటాయి దీని మీద. ఇంతకుముందు దీనికంటే ముందు ఒక బ్రౌన్ పిల్లి ఉండేది గాయస్. దాన్ని అయితే మేము అసలు కట్టేసేవాళ్ళం కాదు, ఎందుకంటే అది తినేది, బాగా ఎంజాయ్ చేసేది, మాతో పాటే హాల్లో బెడ్రూమ్లో పడుకునేది గాయస్ అది కూడా. కానీ ఇది మాత్రం బయటికి తిరగడంలో ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తుంది ఈ మధ్య. అదైతే మేము బయటికి కూడా తీసుకొస్తాం గాయస్, కానీ కొంచెం సేపు ఉండి తర్వాత లోపలికి వెళ్ళిపోయింది గాయస్. ఇది అట్లా కాదు గాయస్, అందుకే కట్టేయాల్సి వస్తుంది. చూస్తున్నాం గాయస్ కొన్ని రోజుల్లో ఇది కూడా ఎక్కడి నుంచి వెళ్ళిపోయింది గాయస్. అది చూడండి గాయస్, మా కోడిపిల్ల ఇచ్చేస్తున్నాం గాయస్ వేరే వాళ్ళకి. ఇంకా లేదా ఫైనల్గా ఇవి కూడా చూసేయండి గాయస్. ఇది ఒక లవ్ బోర్డ్ ఉంది. ఆ తర్వాత ఇక్కడ ఆస్ట్రేలియన్ లవ్ బర్డ్స్ ఉన్నాయి గాయస్. ఈ రెండు ఇక్కడ కట్టేసాను చూడండి. ఇంతకుముందు చూపించలేదు కదా, ఆ రెండు బాత్రూంలోనే ఉండేవి, ఆ రూమ్లో ఉండేవి కదా, తీసేసి ఈ పిల్లర్కి అయితే కట్టేశాను. ఇంకో కేజ్ ఉంది గాయస్ అట్లాగే. చూడండి 4 ఫించెస్ ఉన్నాయి గాయస్, దాంట్లో బెంగాలీ ఫించెస్ 2. ఈ కేజ్ని కూడా తీసుకురావాలి గాయస్. తీసుకొచ్చేసి ఈ పిల్లర్కి అయితే కట్టాలి. కట్టేసి దాంట్లో బెంగాలీ ఫించెస్ని ఒక పేరుని దాంట్లో వేయాలి గాయస్. ఇదంతా నేను చూసుకుంటాను. ఒకసారి మీకు ఇక్కడికి కూడా చూపించడానికి ఒకసారి చూపించాను గాయస్. ఇంతే గాయస్. గాయస్ ఇంతకుముందు చిన్నప్పటి నుంచి అయితే ఈ పెట్స్ పెంచుకోవడం అనేది నాకైతే అలవాటు ఉంది గాయస్. అందరూ మనం కోడి పిల్లల్ని తెచ్చుకుంటాం కదా, అట్లాగే మేము తెచ్చుకునేవాళ్ళం గాయస్. ఆ తర్వాత ఇంకా 9th 10th స్టాండర్డ్ అప్పుడు నేనైతే సెలవులకి మా పెద్దమ్మ ఇంటికి వెళ్ళాను నర్సరాపేట. అక్కడైతే ఒక పీజియన్స్ ఒక పేరు అయితే తెచ్చుకున్నాం గాయస్. ఆ తర్వాత తెచ్చిన దగ్గర నుంచి ఇంకా ఒకటి చనిపోయింది, మళ్ళీ దానికి కోసమని ఇంకోటి మళ్ళీ తేవడం, అలాగా
ఒక 50 పేర్స్ వరకు ఒక ఇంటర్మీడియట్, నా 10th స్టాండర్డు, 11th, 12th అప్పుడు మా పాతిళ్ళు గాయస్, ఈ ఇంట్లో కాదు, ఒక 50 పేర్స్ వరకు అయ్యేవి. ఇక అట్లాగే పెంచేసాం గాయస్. ఆ తర్వాత నేను బీటెక్కి వెళ్తా, అవన్నీ సేల్ అవుట్ చేసేసాం, కొన్ని అయితే వేరే వాళ్ళకి ఇచ్చేసాం గాయస్. అట్లా ఇప్పుడైతే ప్రజెంట్ ఈ కొత్త ఇంటికి వచ్చిన తర్వాత కూడా పావురాలు ఒక 2 years అయితే ఉన్నాయి గాయస్. లాక్డౌన్ టైంలో మళ్ళీ రిటర్న్ తెచ్చాను వాటిని, తెచ్చి అవి అయితే ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ అయితే వాటిని కూడా ఈ వెనక చూస్తున్నారు కదా, ఈ రూమ్ కట్టడానికి అయితే అవన్నీ తీసేయాల్సి వచ్చింది గాయస్. అప్పుడు ఇక్కడ ఈ గోడ ఉంది కదా, ఈ గోడకి కింద ఒక కేజ్ ఉండేది, ఆ పైన ఒక కేజ్ ఉండేది గాయస్. ఇక్కడ ఒక కేజ్ అయితే పెట్టేసేవాళ్ళం. అప్పుడు ఇవి కూడా ఒక 50 పేర్స్ అయ్యాయి. నార్మల్ ఇవి కూడా ఉండేవి. ఆ తర్వాత అవి ఫ్యాన్సీ పీజియన్స్ ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయి కదా. నా పాత వీడియోస్ నా ఫ్యూచర్లో పెట్టీజే కింగ్ అనే ఛానల్ ఉంది కదా, ఆ ఛానల్లో మీరు చూసినట్టయితే అన్నీ కనిపిస్తాయి కదా. ఇప్పుడైతే ప్రజెంట్ అవన్నీ తీసేసి ఈ లవ్ బర్డ్స్ అయితేనే ఉంచుకున్నాను. ఇవి కూడా తీసేసి ఆ పావురాలు తెద్దామని ఇంట్రెస్ట్ ఉంది గాయస్. థ్యాంక్ యూ సో మచ్ గాయస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ.